హాయ్ అండి అందరికైతే ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ వంట మా అమ్మ చేస్తుందండి. కర్రీ వచ్చేసి వట్టి చేపల కర్రీ అండి. అదైతే ఫస్ట్ ప్యాన్లో ఆ చేపలను వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోనైతే జీలకర్ర, మెంతులు అవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఉల్లిగడ్డ అవి వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు ఇటు పక్కకు మనం తీసి పెట్టుకున్న వట్టి చేపలను అయితే ఇలా మూతులు అనేది ఇడిచేయాలండి. చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. అలా మిక్స్ చేస్తే వాటిలో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ మన ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని పసుపు ఫ్రై అయిన తర్వాత వట్టి చేపలను తీసి ఆ కర్రీలో వేయాలి. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే మనము చింతపండు పోసుకోవాలి. చింతపండు మంచిగా మరిగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కారము అండ్ ఉప్పు రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకొని అయితే ఒక 5-10 నిమిషాలు స్టవ్ చిన్నగా పెట్టేసుకొని అయితే మనము మంచిగా మగ్గనివ్వాలి. అండ్ ధనియాల పొడి కూడా వేసేసుకొని అయితే మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని. అప్పుడు మసాలా అనేది చేపలకు మంచిగా ఇంకుతుందండి. మా అమ్మ చూడండి, హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అని అంటున్నది. అండ్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని అయితే కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ వేసేసుకుందామని. అండ్ టేస్ట్ చూద్దామని మా అమ్మ ఇలా టేస్ట్ చెప్తుందో వేసుకుందని మా అమ్మ కర్రీ అయితే వేసుకొని చూస్తుంది. కర్రీ అయితే సూపర్ బాగా వచ్చింది.